హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఇలాంటివి మళ్ళీ కూడా రావు అని చెప్పాలి. అదేంటంటే అసిస్టెంట్ గ్రూప్ ఏ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా గజెటెడ్ ఆఫీసర్ లెవెల్ పోస్టులు అనమాట. శాలరీ కూడా మీకు 12 lakhs పర్ యానమ్, అంటే మీకు 1 lakh పైనే వస్తుంది శాలరీ, అన్నీ కూడా అలవెన్సెస్ కలుపుకొని. అండ్ ఇది మనం ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్, JOININDIAN ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in/CGCAT/ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, సెలెక్షన్ ఇన్ఫర్మేషన్ అండ్ కెరీర్ ఆపర్చునిటీ ఉంది. సెలెక్షన్ ఇన్ఫర్మేషన్ దగ్గర CGCAT 2025 అడ్వర్టైజ్మెంట్ అని ఉంది. దాని పక్కనే మీకు ఇంగ్లీష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఇలా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇది అసలు ఏంటో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అనమాట. ఇందులో మళ్ళీ జనరల్ డ్యూటీ, టెక్నికల్ వీళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. ఇదేంటో చూద్దాం. అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. డేట్స్ కూడా ఇచ్చారు. 19th February నుండి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 6th March 6th వరకు ఈవినింగ్ 5:30 వరకు కూడా టైం ఇస్తున్నారు. కాబట్టి మనం ఆన్లైన్లో 6th March లోపు అప్లై చేసుకోవాలన్నమాట. దానికి వెళ్ళాల్సిన వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో ఆ వెబ్సైట్ అండి, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చూద్దాము. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు, చూద్దాము. జనరల్ డ్యూటీ ఫస్ట్, దానికి ఏంటంటే ఏజ్ లిమిట్ 21 to 25 years ఉండాలి. మినిమం 21 years, మ్యాక్సిమం 25 years. అండ్ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు బోర్న్ బిట్వీన్ 1999 నుండి 2003 years. ఈ ఇయర్స్ మధ్యలో వాళ్ళు డేట్తో సహా ఇచ్చారు. కాబట్టి మనకు అసలు డౌట్ లేకుండా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఆ ఇయర్స్ మధ్యలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 21 to 25 years మాత్రమే ఉండాలన్నమాట. దానికి వాళ్ళు కూడా మేల్ క్యాండిడేట్సే అండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే షుడ్ హోల్డ్ ఎ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% అగ్రిగేట్ అంటున్నారు. అంటే ఎనీ డిగ్రీ ఉండొచ్చండి, విత్ 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. అండ్ ఆ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి మీకు 10th class ఇంటర్మీడియట్ వరకు కూడా మీకు ఆ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. మీరు చదివిన దానిలో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ టెక్నికల్, మెకానికల్ అండి. వీళ్ళకి కూడా ఏజ్ 21 to 25 years ఉండాలి. సేమ్ అండి, దీనికి కూడా మనకి బోర్న్ బిట్వీన్ ఈ ఇయర్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు అందులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి క్లియర్గా. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు. షుడ్ హోల్డ్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ నావల్, ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఆర్ ఆటోమోటివ్ ఆర్ mechatronics or industrial and production or metallurgy or design or aeronautical or aerospace. ఇందులో ఏ విభాగంలో చేసినా కూడా మీరు ఇంజనీరింగ్ అనేది విత్ మినిమం 60% ఉండాలన్నమాట అగ్రిగేట్ మీకు. ఒకవేళ ఇవన్నీ లేవు అనుకోండి, మీరు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ డిసిప్లిన్స్, సేమ్ డిసిప్లిన్స్లో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకు కూడా మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది మాత్రం సబ్జెక్టుగా ఉండాలి ఇంటర్మీడియట్ వరకు కూడా. లేదంటే ఈక్వలెంట్ ఉన్నా కూడా వాళ్ళకైనా కూడా 50% అగ్రిగేషన్తో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అయితే సబ్జెక్ట్స్ ఉండాలంటున్నారు. టెక్నికల్లో ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు 21 to 25 years ఉండాలి. సేమ్ అండి, బోర్న్ బిట్వీన్ 1999 to 2003 చూసుకోండి మీరు ఉన్నారో లేదో. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. షుడ్ హోల్డ్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ పవర్ ఇంజనీరింగ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఇందులో ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు ఇంజనీరింగ్ చేసి వాళ్ళు విత్ 60% అగ్రిగేట్తో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేదు అంటే కనుక ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అది కూడా సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ డిసిప్లిన్స్ ఉండాలి, వాళ్ళకి మీరు ఎలిజిబుల్. దాంతోపాటు మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అనేవి అప్ టు ఇంటర్మీడియట్
మీకు ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ సబ్జెక్ట్స్ కవర్ అయ్యి ఉండాలి. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ 21 to 25 years ఇచ్చారు కదా, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుందన్నమాట, రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఇస్తున్నారండి. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇస్తున్నారు ఎక్స్ట్రా. 25 + 3 years 5 years యాడ్ చేసుకోవాలన్నమాట. వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. జనరల్ డ్యూటీ జీడీ, టెక్నికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అన్నారు కదా. సో వేకెన్సీస్ జీడీకి ఏమో 50 ఉన్నాయండి, టెక్నికల్ ఏమో 20 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 70 ఉన్నాయి. ఇది మాత్రం చాలా మంచి జాబ్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు మీరు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1 కండక్ట్ చేస్తారు. అందులో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, దాన్ని CGCAT అంటారనమాట. ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే మనకి ప్యాటర్న్ 2 hours ఉంటుందంటండి. మొత్తం కూడా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయంటున్నారు. 100లో కూడా మీకు ఈచ్ 25, అంటే ప్రతి టాపిక్ 4 topics ఉంటాయి. ఫస్ట్ది ఇంగ్లీష్ 25, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25 marks, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ నాలెడ్జ్ 25. సో టోటల్ వచ్చి మీకు 100 marks కండక్ట్ చేస్తారు, 2 hours. దీనిలో మీరు క్వాలిఫై అయిన వాళ్ళు స్టేజ్ 2 కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డ్ అంటున్నారు దీన్ని. అదేంటంటే మీకు దానిలో కూడా CCBT అంటే క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్ త్రూ కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, CCBT. ఈ టెస్ట్ కండక్ట్ చేస్తారంట. పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఉంటుంది, అది కూడా ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది మీకు. ఇది అయిపోయిన తర్వాత మీకు దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారండి. అది స్టేజ్ 3 అంటే ఫైనల్ సెలెక్షన్ అనమాట అది. సో స్టేజ్ 3 అయిపోయినాక, సెలెక్షన్ అయిపోయిన తర్వాత స్టేజ్ 4 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అందులో కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ స్టేజ్ 5 ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. ఇవన్నీ స్టేజెస్ అయిపోయిన తర్వాత. సో సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏదైతే మన వెబ్సైట్ వచ్చామో ఆ వెబ్సైట్ joinindiancoastguard.cdac.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా March 6th లోపు, ఆ వరకే టైం ఉందన్నమాట, అప్పటి వరకు. సో వెళ్ళి లాగిన్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దాని ద్వారా మీరు మళ్ళీ లాగిన్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి, మీ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి. పేమెంట్ కూడా దానిలోనే ఉంటుంది. ఫీజు ఎలా ఉంటుందంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదనమాట. రిమైనింగ్ పీపుల్ ఎస్సీ ఎస్టీ కాకుండా రిమైనింగ్ ఆల్ అందరూ కూడా 300 rupees పే చేయాల్సి ఉంటుంది. మీకు టెంటేటివ్ షెడ్యూల్ కూడా మెన్షన్ చేసేస్తున్నారండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్రిపేర్ అవ్వడానికి వీలుగా కూడా మీకు ఉంటుంది ఇది. చూడండి, స్టేజ్ 1 అనేది April 2024, స్టేజ్ 2 మేలో, స్టేజ్ 3 June to August మధ్యలో పెడతారు, స్టేజ్ 4 June to November, స్టేజ్ 5 ఎండ్ ఆఫ్ డిసెంబర్. సో మీకు టెంటేటివ్గా ఫస్ట్ అయితే April 24th అంటున్నారు కాబట్టి ఫస్ట్ స్టేజే మనము బాగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి మీరు చూసుకోండి, డేట్ షెడ్యూల్ ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. పే స్కేల్ ఎలా ఉంటుందో చూద్దాము. మనకి ఫస్ట్ అసిస్టెంట్ కమాండెంట్కి ఇస్తున్నారు పోస్ట్, తర్వాత మీకు ఈ క్యాడర్స్ ఇచ్చారు, అంటే నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది. మనకి అసిస్టెంట్ కమాండెంట్లో దీనికి లెవెల్ 10 ప్రకారం వస్తుంది. బేసిక్ పే వచ్చి మీకు 56,100. ఇది ఓన్లీ బేసిక్ పే అండి, గుర్తుపెట్టుకోండి. దీనికి మీకు ఇంకా చాలా అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 1 lakh పైనే శాలరీ వస్తుంది అనమాట. దీని తర్వాత మనకి ప్రమోషన్స్ ఇలా వస్తాయి, అప్ టు డైరెక్టర్ జనరల్ వరకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. బేసిక్ పేతో పాటు మనకి అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, మెడికల్ కవర్ అవుతుందంట, ఫర్నిష్డ్ గవర్నమెంట్ అకామిడేషన్ అంటే మనకి అకామిడేషన్ ఇస్తారు, లేదు అంటే కనుక ఫ్యామిలీకి అండ్ మనకి హౌస్ రెంట్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ 45 days ఎర్న్ లీవ్స్ అండ్ 8 days క్యాజువల్ లీవ్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అండ్ మీకు LTC కూడా ఉంటుందండి, ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంది. చాలా అయితే ఉన్నాయండి బెనిఫిట్స్, చాలా అంటే చాలా మంచి అవకాశం ఇది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ట్రై చేసుకోండి చక్కగా. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.